జగన్మోహన్ రెడ్డి మరో హిందూ వ్యతిరేక కార్యక్రమానికి పూనుకున్నాడు. ఈసారి ఏకంగా సనాతన ధర్మాన్నే టార్గెట్ చేశాడు. బాలయ్య సినిమా అఖండ 2లో హిందూ సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ చాలా గొప్పగా చెప్పారు. అది నచ్చకపోవడంతో అంతర్గతంగా తన మీడియాకు, పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశాడు. ఈ సినిమాను వ్యతిరేకించాలని, ట్రోలింగ్ బాగా జరగాలని చెప్పినట్లు సమాచారం. దానికి తగ్గట్టుగానే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కొంతమంది వ్యక్తులు ఎంత దారుణంగా ఆ సినిమాను, హిందూ ధర్మాన్ని దూషిస్తున్నారో మీరే చూడండి. వైసీపీలో ఉన్న హిందువులు ఈ సినిమా జోలికి వెళ్లొద్దు, మోడీ కూడా ఆగ్రహిస్తాడని చెప్పినప్పటికీ వినకుండా ఇష్టానుసారంగా తిడుతున్నారు. ఇప్పటికే హిందూ దేవాలయాలకు వెళ్లడు, హిందూ సంప్రదాయం అంటే గౌరవం ఉండదు, హిందూ దేవుళ్ల సొమ్మును కాజేశాడు, హిందుత్వంపై దాడి చేస్తున్నాడనే కారణంతో హిందువులు చాలా వరకు జగన్ కు దూరమయ్యారు. ఇప్పుడు ఇలాంటి చర్యలతో మరింత దూరం చేసుకుంటున్నాడు జగన్. హిందువుల్లో ఐక్యత ఉండదు కాబట్టి ఎలాగైనా వారిని చివర్లో విడగొట్టి మిగిలిన వర్గాలను ఆకట్టుకోవడమే అజెండాగా సాగుతున్న జగన్ ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకుంటే ఏమవుతాడో, ఈసారి ఎన్నికల్లో కనీసం డిపాజిట్లైనా దక్కించుకుంటాడా అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సినిమాలో కడపలో గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడం, కల్తీ సన్నివేశాలు జగన్ ను ఉద్దేశించినట్లుగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.